రణబీర్ కపూర్ యానిమల్ లో మూగవాడిగా నటించి తన చేతులతోనే భయపెట్టిన నటుడు బాబీ డియోల్. కనిపించేది కొద్దిసేపే అయినా అబ్రార్ గా తన నటన, యాక్షన్ తో అదరగొట్టాడు. అయితే సినిమా విడుదలకు ముందు తన అత్తయ్య చనిపోవటం వల్లే సెలబ్రేషన్స్ లో పాల్గొనలేకపోయినట్టు తెలిపాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబీ డియోల్ మాట్లాడుతూ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నుంచి ఒకరోజు మెసేజ్ వచ్చిందని, అది చూసి నిజంగా సందీప్ వంగానే మెసేజ్ చేశాడా అనిపించిందని అన్నాడు. ఇద్దరం కలిసినప్పుడు సందీప్ తనతో పాటు ఒక ఫోటోను తీసుకొచ్చాడని, అది సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తాను పాల్గొన్నప్పటిదని బాబీ అన్నాడు. ఫోటోలో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కారణంగానే మిమ్మల్ని సినిమాలో అడుగుదామని వచ్చా అని సందీప్ రెడ్డి వంగ అన్నాడట. కథ చెప్పిన తర్వాత తనకు నచ్చిందని, కొత్తగా ఏదైనా చేయాలని ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుందని, అలాంటి సమయంలో ఈ కథ వచ్చిందని బాబీ డియోల్ అన్నాడు. తన పాత్రకు మాటలు రావని చెప్పాడని, కానీ సినిమాల్లో తన వాయిసే తనకు బలమని, అయినా కూడా అతను చెప్పిన క్యారెక్టరైజేషన్ నచ్చి సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టు తెలిపాడు. రణబీర్ కపూర్ ఉన్న సన్నివేశాల చిత్రీకరణకు ఎక్కువ సమయం పట్టడంతో షూటింగ్ మొదలై నెలలు గడుస్తున్నా తనను మాత్రం పిలవలేదని, దీంతో తనకు అనుమానం, భయం కలిగాయని, ఒకవేళ సందీప్ తన మనసు మార్చుకున్నాడేమో అని అనిపించిందని బాబీ డియోల్ అన్నాడు. ఏదో ఒక రోజు సడన్ గా వచ్చి తనను వద్దంటారేమో అనుకున్నానని, అలా ఏడాదిన్నర పాటు అవే ఆలోచనలు తన మెదడులో తిరిగేవని అన్నాడు. కానీ సినిమా విడుదలైన తర్వాత తన పాత్రకు మంచి పేరొచ్చిందన్నాడు. అంతేకాదు, మూవీ కల్ట్ హిట్ అవుతుందని అనుకోలేదని కామెంట్ చేశాడు. రణబీర్ తో తన సన్నివేశాలు షూట్ చేసింది కేవలం 12 రోజులు మాత్రమేనని చెప్పాడు. చిన్నప్పటి నుంచి రణబీర్ తనకు తెలుసని, ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు ఉన్నా కూడా తనకు మాత్రం రణబీర్, అలియా భట్ జోడీ అంటే ఇష్టమని బాబీ డియోల్ చెప్పుకొచ్చాడు.